జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తారా? చెప్తారా? చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాటలు వింటా ఉంటే ఒక ముని శాపం గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పొరపాటును కూడా ఆయన నోట్లో నుంచి నిజం రాదు. చెప్పు, ఏదో నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అన్న మునిశాపం ఆయనకు ఉంది అధ్యక్ష. వేసేసాడు, బాగా వేసేసాడు. కేస్ స్టడీలు చూపించి నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం. వీళ్ళ తండ్రి గారు కూడా అధ్యక్ష ఇదే మారుగా మాట్లాడాడు అధ్యక్ష. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇదే అవసరం నేను చూశాను అధ్యక్ష. నేను ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మైక్ వచ్చిందని ఇష్ట ప్రకారం మాట్లాడొద్దండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని దారుణాలు సార్. ఇది మంచిది కాదని చెప్పాను అధ్యక్ష. నా నీతి నిజాయితీ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఏలెత్తి చూపించేవాళ్ళు లేరు అధ్యక్ష. మీ తండ్రి నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు ఒక దోషిగా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. సిబిఐ కోర్టులో జైల్లో నిలబడుకునే పరిస్థితి వచ్చావు. నువ్వు కూడా మాట్లాడబెట్టి అడుగుతున్నా నేను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏముంది ఇందులో? నీ దైద్యం. మీరు ఒకసారి ఈ డెమోక్రసీలో అధ్యక్ష బాధ కలుగుతుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. వీళ్ళు కూడా నన్ను శాపనార్థాలు పెడతారు. ఏంటి అధ్యక్ష? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నేను ప్రజాస్వామ్యం కాబట్టి వింటున్నా కానీ దౌర్భాగ్యం ప్రజాస్వామ్యానికేనంటే. ఏంటి బావా మూడు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును, ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వస్తుంది. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. అయినా పర్వాలేదు, నేను మీకు సమాధానం చెప్పడం లేదు. మీ తండ్రి గారు కూడా ఇదే మాట చెప్పారు. నీకు ఆ చదువే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. వ్యవసాయం దండగాని చెప్పాను, నేను చెప్పానన్నారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. అరే షూటింగ్ ఆపండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. మీ తండ్రికి సవాలు విసిరా. నిరూపించమంటే పారిపోయాడు మీ తండ్రి. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అవసరమా అధ్యక్ష? అదే మరిగా మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా మీ ప్రతిపక్ష నాయకుడైతే పరీక్షలే రాయలేదు, అసలు అవకాశమే రాలా ఆయనకు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు పరీక్ష అంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే పరీక్ష రాసే వాడికి ఆ టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. తొక్కేశారమ్మా.
లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. పరీక్షలే రాయని వాడికి టెన్షనే ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు జీవితంలో. మేము ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? 10వ తరగతో ఇంటర్మీడియట్ బిఏనో ఎంఏనో పరీక్షలు రాశాం. గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. మీరు ఎక్కడ రాశారు నాకు తెలియదు. లాస్ట్ పరీక్ష మీరు చెప్పాలని. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. మీరు చెప్పండి అయ్యా, పోనీ మీ నాయకుడు ఎక్కడ రాశారు పరీక్ష? నాకు ఇంగ్లీష్ రాదయ్యా, ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి? 2 ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి మీరు ఏమంటారు సార్? సమయం లేదు, పరీక్షలు క్యాన్సిల్ చేయను. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అభి బజా ఆయగన్నా బిడు. దోషంతో మీరు కొల్లుడయ్యారు, మీరు కూడా దోషే అనే విషయం గుర్తుపెట్టుకొని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. నారాయణ గారిని కూడా స్కోప్ లోకి తీసుకొని రండి. రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు ఎవరు నేర్చిన నారాయణ గారిని స్కోప్ లోకి తీసుకొని రండి. సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా. అమ్మ దుర్మార్గులారా. ఏది బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఊరికే మాట్లాడతావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒకటి చెప్పాలి అధ్యక్ష. గారు నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. You cannot convince people, confuse them అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇంగ్లీష్ రాదు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు. అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ పోయి తెలుసుకోండి. ఇంకోటి కూడా తెలుసుకోండి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయి ఊరికే నీ మాదిరిగా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలా. నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు నేను. యు ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేవు అని అంటే వచ్చి రాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు. ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాట అన్నయ్య. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి, బయట ప్రపంచం ఏమంటా ఉందో. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దర్యాప్తు కోరితే ఆ దర్యాప్తు జ్యుడిషియరీ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి గారు సిద్ధమన్నారు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చెవాకులు చెప్పారు సభలో. నేను ఒకటే అడుగుతాన్నా, మీరు ఇదే చెప్పేస్తాడా చెప్తాడన్నా చెప్పు రెడీగా ఉండండి రా. అసత్యాలను తిరిగి తిరిగి చెప్తూ ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎంక్వైరీకి సిద్ధమా కాదా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంక్వైరీకి సిద్ధమైతే ఓకే, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంక్వైరీకి మీరు సిద్ధమా కాదా చెప్పమనండి సార్. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.